నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టర్ ఎం హరిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన సందీప్ కుమార్ జూ రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సమీకృత కార్యాలయానికి వచ్చిన ఎం హరితకు అధికారులు స్వాగతం పలికారు. ఆమె తన ఛాంబర్లో కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టర్ గా ఎం హరిత సోమవారం బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన సందీప్ కుమార్ జూ రోడ్లు భవనాల శాఖ కార్యదర్శిగా బదిలీ అయ్యారు. సమీకృత కార్యాలయానికి వచ్చిన ఎం హరితకు అధికారులు స్వాగతం పలికారు. ఆమె తన ఛాంబర్లో కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్ గడ్డ నగేష్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు ఆమెకు మర్యాదపూర్వకంగా కలిశారు. టీజీఎస్ఆర్టీసీ ఎండీగా తన చివరి రోజును వీసీ సర్జనార్ ఐపీఎస్ ప్రజా రవాణాపై అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిగా లక్డీ కపూల్ టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి బస్ భవన్ వరకు 1131/M రూట్ బస్సులో ప్రయాణించారు. ఇక యూపీఐ పేమెంట్ చేసి కండక్టర్ వద్ద టికెట్ తీసుకున్నారు ఆయన. విజయదశమి నాడు పూజ చేసే జమ్మి చెట్టు ఆయుర్వేదంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మద్దెలపాలెంలో విలేకరులతో మాట్లాడారు. జమ్మి చెట్టు ఆకులు, బెరడు చర్మ సమస్యలను తగ్గించడంలో
కుష్టు రోగాన్ని నివారించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారని ఆయన వివరించారు. ఇక ఆకులను కళ్లకు పూయడం వల్ల చికాకు నుంచి ఉపశమనం కలుగుతుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఒక జమ్మి చెట్టు నాటి పెంచాలని కోరుతున్నాం. ప్రధానంగా ఆయుర్వేద వైద్యంలో జమ్మి చెట్టుకు చాలా విశిష్టత ఉంది. అలాగే వ్యవసాయ రంగంలో పంటలను ఆశించే క్రిమికీటకాలని తినే ఆహారంగా తీసుకునే పాలపెట్టలు గూడు పెట్టేది ఈ జమ్మి చెట్టు మీదే. అంతేకాకుండా భారతీయులు పరమ పవిత్రంగా భావించే ఈ జమ్మి చెట్టును పెంచడం అన్నది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. అంతేకాకుండా ఈ జమ్మి చెట్టు భూమి కోతను నివారిస్తుంది. ఎడారిలో సైతం పెరిగే ఈ జమ్మి చెట్టు ఒకసారి నాటి అది బతికిన మరుక్షణం మనం దానికి పెట్టించుకోకపోయినా సరే దాని మటుకు అదే పెరుగుతుంది. ఈ జమ్మి చెట్టు తాలూకా విత్తనాలు గింజలు ఏవైతే వస్తాయో అవి ఏపుకొని అందరూ తింటారు. ఆరోగ్యకరంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జమ్మి చెట్లోని ఆకు, ముళ్ళు, వేరు, బెరడు అన్నీ కూడా మెడిసిన్గా వినియోగిస్తారు. కాబట్టి ఆయుర్వేదంలో దీనికి చాలా విశిష్టత ఉంది. కాబట్టి భవిష్యత్తు తరాల కోసం జమ్మి చెట్టుని పాతి పెంచాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ విజయదశమి నాడు ఒక జమ్మి చెట్టు నాటి పెంచాలని కోరుతున్నాం. మేము గత ఏడాది 1000 జమ్మి చెట్లు నాటి పెంచడం జరిగింది. ఈ ఏడాది కేవలం 100 చెట్లు మాత్రమే నాటడం జరిగింది. ఈ జమ్మి చెట్లు నాటే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొవాలని కోరుతున్నాం. విజయనగరం జిల్లా మెంటాడ మండలం బడేవలస మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం స్వస్తి నారీ సశక్తి పరివార అభియాన్ కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు జరిగే కార్యక్రమంలో కూటమి నాయకులు చాపాన పరమేశ్వరరావు ఆధ్వర్యంలో చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ చైతన్య నాయుడు మాట్లాడుతూ ఓపీ 120 మందికి పరీక్షలు నిర్వహించామని తెలిపారు. మహిళల ఆరోగ్యం, పోషకాహారం, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎవర్న పరావ్, తాడ్జీ నాగరాజు, మీసాల సన్యాసిరావు, చాపాన నారాయణరావు, ఎస్ పాపారావు, ఎంపీహెచ్ఓ అప్పలనాయుడు, హెచ్వి భవానీ, ఎంఎల్హెచ్పీలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్టడానికి కారణం మన నరేంద్ర PM గారు ఈ స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ అనే ప్రోగ్రాం 17 నుంచి 2వ తారీఖు వరకు ప్రతి ఈ ప్రోగ్రాం షెడ్యూల్ అవుతుంది. అలాగే మేము చాలా సచివాలయాలు కవర్ చేసుకుని ఈరోజు బడేవల్స్లో ఈ క్యాంప్ పెట్టుకున్నాము. మెయిన్గా ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం మనకి మహిళల గురించి, అంటే మన ఇంటికి మహిళలు ఎంత ఇంపార్టెంటో ఒక ఫ్యామిలీని రన్ చేయడానికి వాళ్ళ ఆరోగ్యం కూడా మనకి అంతే బాధ్యత అనే మెయిన్ ఉద్దేశంతో వాళ్ళ కోసం వాళ్ళ హెల్త్ గురించి కూడా మనం స్క్రీన్ చేయడానికి మెయిన్గా వాళ్ళకి బీపీ, షుగర్ కానీ, ఇలాగా రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భాశయ క్యాన్సర్ కానీ, నోటి క్యాన్సర్ కానీ ఇవి ఏమైనా ఉన్నా మనం ఇక్కడ స్క్రీన్ చేసి వాళ్ళని పై టెస్టులు చేసి పెద్ద హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది ఒకవేళ అనుమాన కేసులు ఏమైనా ఉంటే. అలాగే మిగతా అవి ఇమ్యునైజేషన్ ఎవరైనా పిల్లలకి ముందు వాళ్ళ సెషన్ అప్పుడు వ్యాక్సినేషన్ చేసుకుపోయి ఉంటే మోడీ గారు స్వస్థ నారీ శక్తి పరివార ఈ స్కీమ్ ద్వారా ప్రతి గ్రామంలో కుటుంబానికి మహిళలే బ్యాక్ బోన్ కాబట్టి మహిళల ఆరోగ్యాన్ని ముఖ్య దృష్టిలో పెట్టుకుని ఈ స్కీమ్ని, ఈ యొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. ఈ ప్రోగ్రామ్ డిజైన్ ముఖ్య ఉద్దేశం అంటే మహిళలకి అంతర్గతమైన వ్యాధులు, ఫర్ ఎగ్జాంపుల్ రక్తపోటు కావచ్చు, మధుమేహం కావచ్చు, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ఇవన్నీ ఇంటర్నల్గా ఉన్న ప్రాబ్లమ్స్ స్త్రీలు తెలుసుకోలేరు కాబట్టి డాక్టర్ పర్యవేక్షణలో టెస్టులు జరిపి వాటిని నిర్ధారించి ఏమైనా ఆ విధమైన ప్రాబ్లమ్స్ ఫైండ్ అయిన ఎడల వాళ్ళకి ఆ విధంగా ట్రీట్మెంట్ ఎక్కడ కానీ పై హాస్పిటల్ కానీ పంపించి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఒక మహిళ హెల్తీగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది, కుటుంబం బాగుంటే ఆ విలేజ్ బాగుంటుంది. ఆ విధంగా రాష్ట్రము, దేశము మహిళ వెన్నుముక కాబట్టి ఇది చాలా మంచి ఎన్డీఏ ప్రభుత్వం మంచి ప్రోగ్రామ్ చేసి. నేడు మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని సోమవారం తెల్లవారుజామున విఐపి స్లాట్ టైంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సతీ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆశిస్తూ ప్రత్యేక పూజలు చేశారు.
నిరుద్యోగులు క్రీడల్లో శిక్షణ పొందడం వల్ల వారి యొక్క మానసిక స్థితి మెరుగుపడుతుందని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు. నగరంలోనే ఇండోర్ స్టేడియంలో ఈ రోజు ఉదయం ఏపీ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలను ఏలూరు శాసనసభ్యులు చంటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ 14 బాలికల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలు ఏలూరు నగరంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. వీరందరికీ తగిన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా ఏపీ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ కోచ్ దీన్షబాబు మాట్లాడుతూ గతంలో పోటీలను గుంటూరులో నిర్వహించామని, ప్రస్తుతం ఏరులో నిర్వహిస్తున్నామని తెలిపారు. ముందుగా మా పేరెంట్స్, స్టూడెంట్స్, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు అండర్ 14 నేషన్తో 20 ఏళ్ళు వచ్చేటప్పటికి ఆ స్టూడెంట్ ఏదో క్రీడలు ఈవెంట్ కూడా పిల్లలు అందరికీ నమస్కారాలు తెలియపరుస్తూ ఇక్కడికి వచ్చిన పిల్లల కాంపిటీషన్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తాను. వెయిట్ లిఫ్టింగ్ అనేది మరి మా కుటుంబంలో మాస్టర్ గారు ద్వారానే తెలిసిన మొత్తం అంతా కూడా. ఆ వెయిట్ లిఫ్టింగ్ వల్ల మా అన్నయ్య గారికి ఏది వచ్చిందనేది నాకు తెలియదు కానీ దూరం అనేది ఆ వెయిట్ లిఫ్టింగ్ వల్ల అనేక మంది శిష్యులు మటుకు మా కుటుంబం అర్థం చేసుకుంది. దిశాలో అవ్వచ్చు, అవ్వచ్చు, అనేక మంది ఏలూరులో వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు అందరూ కూడా ఈ 40 ఏళ్ళలో తెలియని వాళ్ళు లేకపోకుండా ఉన్నారు. అదే ఆ స్నేహం, ఎందుకంటే రాజకీయం వేరు, స్నేహం వేరు. అటువంటి అనుబంధంతో చాలా మంది ఇందులో శిక్షణ చేసిన వాళ్ళు అనేక మంది ఉద్యోగాలు సంపాదించి మంచి పోలీసులు ఎదుగుతున్నారు. కానీ వాళ్ళెవరూ కూడా ఏలూరుతో అనుబంధాలు అనేది. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చిపేట మండలంలో ఈ రోజు వడ్డాదిలో ఎమ్మెల్యే KSNS రాజు సుడిగాలి పర్యటన చేశారు. విజయరామరాజుపేట బ్రిడ్జి మరియు వడ్డాది బ్రిడ్జిని సందర్శించి పనులు ఎంతవరకు అయ్యాయో అని వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, దొండా గిరిబాబు, దొండా సన్యాసిరావు, షేక్ రసూల్ పాల్గొన్నారు. ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, తర్వాత మన అధికారులు తయారు చేసిన ప్రాణాలు కోల్పోయారు. నేను వాళ్ళకి ఏదో సానుభూతి తెలియజేయడం ఇదే కదా, నేను చాలా బాధపడుతున్నాను. నేను శాసనసభ్యుడిగా ఉండగా అటువంటి సంఘటన జరగడం అన్నది అది ఒక విధంగా చెప్పాలంటే నా బాధ్యతగా నేను మాట్లాడుతున్నాను. అంతే తప్ప అదేదో వాళ్ళు ప్రమాదవశాత్తు జరిగిందనుక తప్పకుండా వాళ్ళని తీసుకురాలేం. కానీ ప్రమాదం జరిగి ఇలా అయిపోయినందుకు వాళ్ళ కుటుంబాలని ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం, అలాగే నా వ్యక్తిగతంగా కూడా నేను ఆర్థిక సాయం చేస్తాను. 2 కుటుంబాలకి ఏ విధంగా మనం కొంత అండగా నిలబడగలం అన్నది మనం చేయడానికి చేస్తాం. రెండోది, ఈ సందర్భంగానే ప్రజానికి అందరినీ కోరేది, వర్షాలు ఎక్కువ పడినప్పుడు దయచేసి కాలువల దగ్గర ఇటువంటి చోట మనం ఏదో తేటేద్దాం, పొలంలోకి వెళ్ళిపోదాం, కళ్ళల్లోకి వెళ్ళిపోదాం అన్నది మీరు పెట్టుకోవద్దండి. అవసరమైతే మా దృష్టికి తీసుకొస్తే తాత్కాలికమైనటువంటి చిన్న చిన్న వంతెనలు ఏ విధంగా ఏ కరెంటు పోలేసో తాటి చెట్లేసో అటుపక్క వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా చేద్దాం. అంతేగాని ఏం చేస్తారంటే ఎవరు నోటీసులో పెట్టకుండా దాటిగలం కదా, మన కాలమే కదా అని చెప్పి దిగిపోవడం, ఆ ప్రవాహం పైనుంచి వచ్చేది మనం క్యాలిక్యులేట్ చేయలేం. ఒకేసారి ప్రవాహం వస్తే మరి వాళ్ళు పడిపోవడం, గాయాలు అవడం, ప్రాణాలు కోల్పోవడం, మనుషులు తీసుకురాలేం కదండి, రోడ్డు అంటే వేయగలం. కానీ కాబట్టి నేను బాధపడేది ఏంటంటే దయచేసి ప్రజలు కూడా సహకరించండి. మేమైతే మాత్రం యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడం కోసం. అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు ఎజ్జు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మొల్లేరు సొసైటీ అధ్యక్షులుగా జూన్ 19, 2019 విరమణ చేసి అప్పటి వరకు సొసైటీలో ఉన్న బంగారాన్ని సొసైటీ సభ్యుల సమక్షంలో తర్వాత వచ్చిన అధ్యక్షులకు అప్పచెబితే 3 నెలల తర్వాత బంగారం పోయిందని, దానికి తనను సంజాయిషి చెప్పమనడం ఎంతవరకు సమంజసమో చెప్పాలని మాజీ సొసైటీ అధ్యక్షులు ఎజ్జు వెంకటేశ్వరరావు తెలియజేశారు. వైస్ ఎంపీ గంగాదేవి, సర్పంచ్ కామరాజు, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు తాతపూడి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మీకు నెంబర్ గుండుకు 1 లక్ష, పేకాటకు 2 లక్షలు, కోడి పందాలకు 5 లక్షలు, ఇవన్నీ లక్షలు మీరు కాచేసి. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో కానీ
అలాగే ఈ నియోజకవర్గంలో కానీ ఈ మండలంలో కానీ ప్రస్తుత 17 నెలల కాలం గడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేటువంటి పనిలో కానీ వాళ్ళు లేరు. ఎప్పుడూ అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు ఎజ్ వెంకటేశ్వర మాట్లాడుతూ మొల్లేరు సొసైటీ అధ్యక్షులుగా జూన్ 19, 2019 విరమణ చేసి అప్పటి వరకు సొసైటీలో ఉన్న బంగారాన్ని సొసైటీ సభ్యుల సమక్షంలో తర్వాత వచ్చిన అధ్యక్షులకు అప్పచెప్తే 3 నెలల తర్వాత బంగారం పోయిందని దానికి తనను సంజాయిషి చెప్పడం ఎంతవరకు సమంజసమో చెప్పాలని మాజీ సొసైటీ అధ్యక్షులు ఎజ్ వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. వైస్ ఎంపీపీ గంగాదేవి, సర్పంచ్ కామరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు తాతపూడి ప్రకాష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా దగ్గరకు కూడా వచ్చాడు, ఒకసారి కలిసాడు. ఆయనే వచ్చినప్పుడు ప్రకాష్ గారు కొడుకులు అసలు ఇంటి నుంచి బయటకే రారు, వారు అమాలీలా, దానికి మళ్ళీ 2 లక్షల రూపాయలు నువ్వు రాసేసుకుంటావా? ఏంటి ఇది అంటే మాకేం తెలియదు అనేసి మీ ఉద్దేశం? మరి మీరు చేశారు. అక్కడ మల్లికార్జున గుడిలో సంబరాలు జరుగుతాయి. మరి ఆ సంబరాల్లో మీరు చేసింది ఏంటి? మీకు నెంబర్ గుండుకు 1 లక్ష, పేకాటకు 2 లక్షలు, కోడి పందాలకు 5 లక్షలు, ఇవన్నీ లక్షలు మీరు కాచేసి. సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో కానీ అలాగే ఈ నియోజకవర్గంలో కానీ ఈ మండలంలో కానీ ప్రస్తుత 17 నెలల కాలం గడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పట్ల కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేటువంటి పనిలో కానీ వాళ్ళు లేరు. ఎప్పుడూ కూడా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులను టార్గెట్ చేస్తూ తప్పుడు ప్రచారాలని పదే దొంగ అని అరిచినట్టుగా వీళ్ళ పద్ధతి ఎలా ఉన్నదంటే, కూటమి నాయకులు కానీ ఈ మండలానికి సంబంధించినటువంటి పాము అర్జున్ గారు గతంలో టీడీపీ మండల ప్రెసిడెంట్ గారు, ఇప్పుడు ప్రస్తుతం పిఎస్సిఎస్ అధ్యక్షులుగా ఉన్నటువంటి పాము అర్జున్ గారు, ఆయన ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి సొసైటీ ఏదైతే ఉందో సొసైటీలో ప్రజలు పెట్టుకున్నటువంటి బంగారం మా గతంలో పనిచేసినటువంటి ఎజ్ వెంకటేశ్వర గారు అనేటువంటి మా మండల అధ్యక్షులు ఇది కాజేసేదని చెప్పేసి తప్పుడు ప్రచారానికి. అల్లూరు జిల్లా రంపచోడవరంలో ఇందుకూరుపేట, శరభవరం గ్రామాల్లో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 8వ రోజు అమ్మవారు సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవీపట్నం మండల గ్రామాల్లో సరస్వతి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. వేకువజాము నుండి అమ్మవారికి విశేషమైన కుంకుమార్చనలు, పుష్పాలతో పూజా కార్యక్రమాలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు సరస్వతి పూజ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు. లక్ష్మీరాష్ట్రోన్మూలిని యాధూమ్రేక్షరచండముండదమనీయా రక్తబీజాసని యా శుంభాగ్నిశుంభదైత్యశమని యా సిద్ధలక్ష్మీస్పరా సా చండీ నవకోటి శక్తి సహిత మాం పాతు విశ్వేశ్వరి మాతర్మే మధుకైట భగ్ని మహిష ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచనవధే హే చండముండార్దిని విశ్వేషీకృత రక్తబీజదనుజే నిత్యే నిశుంభాపహే శుంభధ్వంసిని సంహరాసు దురితం దుర్గే నమస్తేంబికే వాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతీం త్రిశక్తి రూపిణీమంబాం దుర్గాం చండీం నమామ్యహం. శ్రీ వనదుర్గాపరాదేవ్యై నమః. బాపట్ల జిల్లాలో శ్రీ లలిత త్రిపుర సుందరి పీఠ ఆధ్వర్యంలో బాపట్ల కోన ప్రభాకరరావు కళాక్షేత్రంలో అత్యంత వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు అమ్మవారు జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతి దేవికి దర్శనమిచ్చారు. అమ్మవారికి కుంకుమార్చన, తెల్లకల్పల పూజ, విద్యార్థులకు సరస్వతి పూజ, అనంతరం 12 మంది బాలికలకు బాల పూజ కార్యక్రమం, తదుపరి తీర్థప్రసాద వినియోగం జరిగాయి. ఈ కార్యక్రమంలో రొంపిచెర్ల మణికంఠ, ప్రశాంత, కృష్ణగౌడ్, వక్కలగడ్డ బాలాజీ, సొల్లేటి యశ్వంత్, కృష్ణసాయి మరియు భక్తులు పాల్గొన్నారు. ఈశానాది బ్రహ్మమయై నమో నమః. ఈశద్వదృష్ట సిద్ధిదాయ నమో నమః. ఈ చిత్రై నమో నమః. ఈ చణ సృష్టాంగ
శూరసేజ జగదీశ్వర్యాయ నమో నమః ఏక వీరతి సంసేవ్యాయ నమో నమః ఏక ప్రాభవశాలిన్యై నమో నమః ఈకార రూపిణ్యై నమో నమః ఈశిత్రై నమో నమః ఈప్సిత. కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్ లో తప్పక నమోదు చేస్తామని మాజీ ఎంపీ బుట్టా రేణుక రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ రెడ్ బుక్ రాజకీయాలు నడుపుతోందని ధ్వజమెత్తారు. ఆయన ఆమె నాయకత్వంలో ఈరోజు మేము ఈ డిజిటల్ బుక్ పోస్టర్ రిలీజ్ చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అలాగనే లీడర్లను అందరినీ సతాయించి అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పడం జరుగుతూ ఉంది. అలాగే సోషల్ మీడియా వాళ్ళని కూడా నిన్ననే మన పామిడి దగ్గర ఒక సోషల్ మీడియా కార్యకర్తను కూడా అందరూ గమనిస్తున్నారు. గత 16 నెలలుగా ఏ విధంగా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను వైఎస్ఆర్సీపీ శ్రేణులను టార్గెట్ గా తీసుకుని గ్రామాలలో మన ఫొటోస్ ఉంటే ఫొటోస్ ని అప్లోడ్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకి ఎటువంటి కేసు పెట్టారు, ఏ విధంగా మనల్ని హింసకు గురి చేస్తున్నారు, లేకపోతే మానసికంగా మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే ఎటువంటి సమస్య అయినా సరే దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనకు అది న్యాయబద్ధంగా రేపు పొద్దున మన ప్రభుత్వం వచ్చాక న్యాయబద్ధమైన ఈ సమస్యలను మన చట్టం ముందుకు తీసుకొని వచ్చి చట్టపరంగా మనం వీటన్నిటిని కూడా పరిష్కరించుకుందాం అని కార్యకర్తలందరికీ కూడా దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. మరి అలాగే చదువుకున్న వాళ్ళు చదువుకోని వాళ్ళకి కూడా వాయిస్ మెసేజ్ ని ఇచ్చి దాని ద్వారా కూడా వాళ్ళ సమస్యలను రిజిస్టర్ చేసుకో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామంలో విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు 8వ రోజు సరస్వతి స్వరూపంలో దర్శనమిచ్చారు. ఈ సంవత్సరం గురువు అభిషేక ఆధ్వర్యంలో గ్రామాల్లో 100 మంది విద్యార్థులతో పూజా కార్యక్రమాలు నిర్వహించి దాతల ద్వారా పుస్తకాలు పెన్నులు వితరణ కార్యక్రమం చేశారు. నమస్తేస్తు మహామాయే శ్రీకూటే సురపూజతే శంఖచక్ర కథాహస్తే శ్రీదేవి నమోస్తుతే. ఆశ్వీజ మాసంలో శవన్నవరాత్ర మహోత్సవ సందర్భంగా దేవీ నవరాత్రుల్లో 8వ రోజు సందర్భంగా శ్రీ స్వామి అమ్మవారు 8వ రోజు సరస్వతి అవతారంతో దర్శనమిస్తారు. కావున భక్తులు పిల్లలు సరస్వతి పూజ చేసి దేవీ నవరాత్రుల అమ్మవారు తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారు ఆశ్రయించడం పొందుతారని ప్రార్థన. అమ్మవారి పేరు విజయ కనకదుర్గ. విజయాన్నిస్తే సర్వపాపాలు తొలగించి అమ్మవారు నమస్కారం చేస్తే సర్వపాపాలు తొలగి అమ్మవారు ప్రసాదిస్తుందని నమస్కారం చేస్తున్నారు ప్రార్థన. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే శిరపూజతే శంఖచక్ర కథాహస్తే శ్రీదేవి నమోస్తుతే. కోనసీమ జిల్లాలో ఘనంగా దేవీ నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన మూలా నక్షత్రం రోజు కావడంతో సరస్వతి దేవి అలంకరణలో దుర్గమ్మ తల్లి దర్శనమిస్తుంది. కోనవర గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ బాలకనక దుర్గమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో సుమారుగా 500 మంది విద్యార్థులతో సరస్వతి పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనే విద్యార్థులకు పుస్తకం, పెన్ను, పెన్సిల్స్ ఉచితంగా కమిటీ వారు పంపిణీ చేశారు. బాలకనక దుర్గ అమ్మవారి ఆలయంలో
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం గొంది గ్రామంలో శ్రీ 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 వేవులమ్మ మారమ్మ దసరా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ రోజు అమ్మవారు సరస్వతి అవతారంలో దర్శనమిచ్చారు. విద్యార్థులు విద్యార్థినిలు సరస్వతి అమ్మవారి పాదాల వద్ద పుస్తకాలు పెట్టి అమ్మవారిని కొలిచారు. భక్తులు అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. నరసాపురం గొంది గ్రామంలో శ్రీ 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 వేవులమ్మ మారమ్మ దసరా కార్యక్రమం జరిగింది. ఆదిత్యవర్ణేదం సోదిజాతో వనస్పతిస్తోర్షోదవిల్వః తస్యబలాన్ దంసాంతంతు మాయాంతరాయాస్య బాహ్య అలక్ష్మీః ఉచితరక. ఇటు రమ్మని తీసుకున్న వాళ్ళు ఎలా వచ్చాము మళ్ళీ అక్కడిపోతున్నారా? నువ్వేం చేస్తావా? అమ్మ కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళు ఎక్కడ పూజ చేస్తారో అమ్మవారి దగ్గర పెట్టండి. అందరూ కావాలి, కూర్చోవాలి. అమ్మ మీరు ఎక్కడ పూజ చేసుకున్నారు? ఈ రోజు అక్కడి నుంచే నైవేద్యం తులసమ్మకి అందరినీ పెట్టారు. కానీ మీరు ఎక్కడ పూజ చేశారో అక్కడ అమ్మవారిని పెట్టండి. కావాలమ్మా గబగబా కొబ్బరికాయ కొట్టి రావాలి. రంగారెడ్డి జిల్లాలో పార్టీ మార్పులపై స్పీకర్ విచారణకు బయలుదేరారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై విచారణ నిమిత్తం ఈ రోజు స్పీకర్ గడ్డం ప్రసాద్ సమయం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన నివాసం నుండి అసెంబ్లీకి వెళ్లేందుకు బయలుదేరారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏమంటే మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు.